నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. ఈరోజు వారితో మాట్లాడి గుండెకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే మనం తెలుసుకోవడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్, హెచ్ఓడి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్. చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, చిన్న వయసులోనే చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్రేక్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే మాకు తెలియదు, ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఎలాంటి గుండెకు సంబంధించిన ఇబ్బందులు లేవు, మాకు సడన్గా వచ్చింది అనేసి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏమైనా సూచనలు ఇవ్వడానికి ఏమైనా ఉందా? మీకు సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ముందుగానే దాన్ని కనుక్కోవడానికి మీకు కొన్ని లక్షణాలు ఇవి కనిపిస్తాయి అని చెప్పడానికి ఏమైనా ఉందా సార్? కరెక్ట్. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు ఏంటంటే ముందు నుంచి హార్ట్ అటాక్ లేదు, మాకు అసలు లక్షణాలు లేవు, ఫస్ట్ టైం. హార్ట్ అటాక్ ఎప్పుడు ఫస్ట్ టైమే వస్తుంది. రెండోసారి హార్ట్ అటాక్ ఏది వచ్చిందో అది వేరే విషయం. ఫస్ట్ టైం ఎవరికి ఎంతమందికి వచ్చిందో ఫస్ట్ టైమే వస్తుంది హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ ఎవరికి వస్తుందో ఇవాళ రేపు మేము ముందు అనుకున్నాం అంటే హార్ట్ అటాక్ 45 ఇయర్స్ తర్వాత వస్తుందని. ఇప్పుడు మేము చూసింది ఏంటంటే 18 ఏళ్ళ దగ్గర నుంచి హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిపోతున్నది. 18 ఇయర్స్ అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ 17 ఇయర్స్ నుంచి మేము నా లైఫ్లో అట్లీస్ట్ ముగ్గురికి నేను 17 ఇయర్స్ హార్ట్ అటాక్కి చూసి స్టంట్ కూడా వేసాం. సో 17 ఇయర్స్ నుంచి వాళ్ళకి. సో ముఖ్యమైన ప్రాబ్లం అవుతున్నది ఇక్కడ పేషెంట్కి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. అది మీ చేతిలో ఉన్నది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సపోజ్ పేషెంట్ మెంటల్ స్ట్రెస్ ఉన్నాడా లేదా, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా. సో డైట్ అంటే హెల్దీ డైట్ తీసుకుంటున్నారా, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారా, ఆల్మోస్ట్ 45 మినిట్స్ పర్ డే చేస్తున్నారా, నిద్రపోతున్నారా ప్రాపర్గా లేదా. దీంతో సాయం పేషెంట్కి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నదా లేదా. సో చాలామంది అనుకుంటారు నాకు 22 ఇయర్సే నాకు బీపీ ఉన్నది. కొంచెం మందికి మేము చూస్తుంటే బీపీ వాళ్ళకి 200 దాకా బీపీ ఉంటున్నారు. సో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ రొటీన్ చెకప్ ఒక్కసారి అయితే బేస్ లైన్లో చేయించుకోవాలి. ఎనీ పర్సన్ మోర్ దెన్ 25 ఇయర్స్లో ఖచ్చితంగా చేయించుకోవాలి, ఒక్కసారి చేయించుకోవాలి. దానివల్ల మీకు తెలుస్తుంది ఏంటంటే మీకు బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, కొలెస్ట్రాల్ ఉన్నదా. ఇవన్నీ కాకుండా మీరు లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. చేసుకుంటే డెఫినెట్లీ మీకు తెలుస్తుంది. రొటీన్ కార్డియాక్ చెకప్ అంటారు. అంటే ఒక ఈసీజీ, ఇకోకార్డియోగ్రఫీ, ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ టెస్ట్లో మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎస్ పేషెంట్కి కొంచెం ఉన్నదా లేదా, అట్లీస్ట్ 100 రాపోయినా 50% ఐడియా వచ్చేస్తుంది పేషెంట్కి ఉన్నదా లేదా. ఈసీజీ నార్మల్లో ఉన్నా కూడా పేషెంట్కి 3 బ్లాక్లు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈకోలో కూడా నార్మల్ ఉండి కూడా పేషెంట్కి 3 బ్లాక్లు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈసీజీ నార్మల్లో ఉన్నదని మీకేం లేదు. సో ముఖ్యం అవుతున్నది లక్షణాలు. సో సిమ్టమ్స్ ఏది ఉన్నదో క్లినికల్ సిమ్టమ్స్, టిపికల్ ఎంజైనా అంటారు. మా సైంటిఫిక్ వర్డ్లో చెస్ట్ పెయిన్కి ఎంజైనా అంటారు. టిపికల్ చెస్ట్ పెయిన్ ఆర్ ఎంజైనా అంటే ఒక పేషెంట్ కొంచెం నడుస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే తగ్గిపోతుంది. చాలా మటుకు వెళ్ళిపోయింటే వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి వాళ్ళు ఓన్గా మెడిసిన్ షాప్ వెళ్ళి వాళ్ళ ఎసిడిటీ టాబ్లెట్లు ఏదో ఒకటి వేసుకొని ఆర్ గూగుల్ డాక్టర్కి వాళ్ళు చూసుకొని వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకొని ఒక స్టేజ్ దాకా వాళ్ళు తెస్తారు. సో ఆ లక్షణాలు ఏది ఉంటుందో నొప్పికి కొన్ని టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. సో దానికి ఏదైనా కొంచెం ఉంటే నియరెస్ట్ డాక్టర్కి వెళ్ళండి. అది సిమ్టమ్స్ ప్రాపర్గా ఎంజైనావా కాదా తెలుస్తుంది. సో దీనివల్ల మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. మీకు బీపీ, షుగర్ ఉన్నదా లేదా చెకప్ చేయించుకోవాలి. ఈసీజీ, ఇకోకార్డియోగ్రఫీ అండ్ టీఎంటీ వల్ల చేయించుకోవాలి. దీనివల్ల అట్లీస్ట్ 50 to 60% పేషెంట్స్ హార్ట్ అటాక్ అయ్యి డేంజరస్గా ప్రాణంకి కోల్పోకుండా మేము ముందు జాగ్రత్తగా మేము ముందుగా ప్రివెంటివ్గా ఇది మేము తెలుసుకోవచ్చు. సో ఎనీ పర్సన్ లక్షణాలే రాకలే, మీకు చెస్ట్ పెయిన్ రాకలే, బ్రెత్లెస్నెస్ రాకలే, రొటీన్ కార్డియాక్ చెకప్
ఏడాదికి ఒకసారి చేయించుకుంటే మోర్ దెన్ 35 కొంచెం రిస్క్ ఫ్యాక్టర్. ఎవరో ఒకటి స్మోకింగ్ చేస్తుంటారు, చాలా అసలు ఎక్సర్సైజ్ చేయరు, ఇట్లాంటి వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేయించుకుంటేనే మంచిది. సో రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే మీకు బయటపడుతుంది హార్ట్లో ప్రాబ్లం ఉన్నదా, షుగర్ ఉన్నదా, కొలెస్ట్రాల్ ఉన్నదా, బీపీ ఉన్నదా, దానికి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. అండ్ సార్ ఇంకొకటి, చాలామంది నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు, అది నిజమేనా సార్? ఖచ్చితంగా నిజం, 100% నిజం. ఒక పర్సన్కి నిద్ర ఎంత, మీరు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. ఫుడ్ లేకుండా మీరు ఎట్లా బ్రతకలేరో, మంచినీళ్ళు లేకుండా ఎట్లా బ్రతకలేరో, నిద్ర కూడా ఖచ్చితంగా కావాలి. బాడీ 24 గంటలు పని చేయదు, దానికి కూడా కొంచెం రెస్ట్ కావాలి. రెస్ట్ చేసుకుంటేనే బాడీ అవుతుంది, లేదు అంటే డెఫినెట్లీ బాడీ పాడవుతుంది. సో నిద్ర వల్ల ఏంటవుతుందంటే, నిద్ర 2 రకాలు ఉంటాయి, ఆర్ఈఎం స్లీప్, ఎన్ఆర్ఈఎం స్లీప్. ఆర్ఈఎం స్లీప్ వల్ల మీ బాడీలో ఏది ఉంటుందో నార్మలీ హోల్ మెటబాలిజం అంతా చేంజ్ అవుతుంది, హార్మోనల్ లెవెల్ అంతా టోటలీ నిద్ర పోతే చేంజ్ అయిపోతుంది. సో నిద్ర వల్ల ఆర్ఈఎం అండ్ ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటే డీప్ స్లీప్ ఏదంటారో అట్లీస్ట్ అది ఒక 5 to 6 అవర్స్ కావాలి. ఆర్ఈఎం స్లీప్ 1 or 2 అవర్స్, సో మినిమం 7 అవర్స్ కావాలి బాడీకి ఉంటే. దాంట్లో హార్మోనల్ లెవెల్ బ్యాలెన్స్ అయ్యి మీకు బీపీ అవని, షుగర్ అవని, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతుంది. సో నిద్ర ఖచ్చితంగా ఒక మనిషికి కావాలి, 7 అవర్స్ ఆఫ్ నిద్ర, సౌండ్ స్లీప్ కావాలి. చేస్తుంటే చాలా మందికి మేము చేసాము, నిద్ర లేకుండా కూడా హార్ట్ అటాక్ కూడా చాలా, అంటే అది ఒక రోజు కాదు, కంటిన్యూస్గా కొన్ని నెలలు పెట్టి ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, పేషెంట్ డెఫినెట్లీ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్. అంటే ఇప్పుడు నిద్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక డౌట్స్, కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళు నైట్ మొత్తం మేల్కొని వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు డే టైంలో కనుక ప్రాపర్ స్లీప్ పడుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? డే టైంలో ఒకవేళ మీరు అంటే 7 to 8 అవర్స్ పడుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఒక నిద్ర రావాలి అంటే మా హోల్ సృష్టించింది ఏంటంటే రాత్రిపూట నిద్ర వస్తుంది. మిలాటోనిన్ అని ఒక బ్రెయిన్ స్టిమ్యులేషన్. సో మీరు ఇప్పుడు లైట్ ఉన్నది అనుకోండి, చాలా నిద్ర రాదు. అది నాట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ లెవెల్, మెలాటోనిన్ లెవెల్స్ అది ఏదో ఉంటుందో అది నాకు తగ్గిపోతుంది లైట్ వల్ల. లైట్ బంద్ చేస్తే మెలాటోనిన్ ఎక్కువ అయింది అనుకోండి, నిద్ర వస్తుంది. సో ఎవరైనా నైట్ డ్యూటీ షిఫ్ట్ ఉన్నారా, ఓకే, పొద్దున్న అట్లీస్ట్ వితౌట్ అసలు లైట్ కొంచెం లేకుండా డార్క్ చేసుకొని వాళ్ళు 7 అవర్స్ సౌండ్ స్లీప్ పడుకున్నారా, యాజ్ గుడ్ యాజ్ నైట్. సో సర్కాడియం రిథమ్ ఏదో అది చేంజ్ అవుతుంది. సడన్గా ఒకరోజు రాత్రి ఒకరోజు పొద్దున్న లేకుండా కంటిన్యూస్ పొద్దున్నే పడుకున్నారు అనుకోండి, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ అసలు ఏం ప్రాబ్లం లేదు. సో మెలాటోనిన్ లెవెల్ కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే ఈ లైట్స్ ఉండదు, సన్లైట్ ఉండదు, ఉండిపోతే డెఫినెట్లీ మెలాటోనిన్ లెవెల్ అవుతుంది. సో వాళ్ళు పొద్దున్న పడుకున్న 7 అవర్స్ ఈజ్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.